దీపావళి పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, కష్టాలనే చీకట్లు తొలగి వెలుగులు వెరజిల్లాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో దీపావళి వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ తగు జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగ చేసుకోవాలని, అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలని అన్నారు. క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కనగర్ల విజయరామకృష్ణ, కొత్త శ్రీనివాస్, కారుమూరి సత్యనారాయణ, కోట్ల నాని మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కొత్త శ్రీనివాస్ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. మహిళలకు స్వీట్స్ అందించారు. హౌసీతో పాటు లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శతచిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జనసేన నాయకులు ఒబిలిశెట్టి రామకృష్ణ, క్లబ్ పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, వెస్ట్బెర్రీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్, కనగర్ల కిషోర్, బంగారు రాము, గుండు సుమూర్తి, బోండా హనుమంతరావు, కుల్సేటి నాని, బొడ్డు వాసు, మానేపల్లి రవి, చిన్నారావు, మానేపల్లి వెంకన్నబాబుతో పాటు క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అంటే విచిత్రంగా కుటుంబ సభ్యుని తీసుకొచ్చి బయట నుంచి పెట్టి మా కుటుంబం కాదు బయట ఉన్నట్టు ఉంది నా గురించి చెప్తుంటే ఇక్కడ పరిచయం చేస్తుంటే ఏదైనా చక్కటి వాతావరణంలో ఒక కాఫీ క్లబ్ పెట్టడం, పొద్దున్నే చాలా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు అక్కడ. మీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే నా కుడి చేతి ఉన్న వాళ్ళకి మీ గురించి కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అందరి గురించి కూడా అది చెప్పట్లేదు రాంబాబు గారు. ఆ విషయంలో గొప్ప కాఫీ నిజంగా చాలా ఉత్తేజాన్ని పరిచే విషయం. మనకి సరదాగా అందరూ నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలన్నా ఒక కప్ కాఫీ తాగుతూ, చాలా ఇబ్బందులు ఉన్నా తలపోటు పోవాలన్నా ఒక కాఫీ తాగుతూ, దేనికైనా ఒక మంచి కాఫీ చాలా అవసరం. ఆ కాఫీ క్లబ్ మరి పెట్టాలని పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ చాలా మంచి ఆప్షన్ పెట్టారు. అలాగే వీళ్ళంతా తీగానే కాఫీ కూడా చాలా రుచిగా ఉంటుంది అక్కడ. అన్నీ మాట్లాడుకుంటా తాగుతాం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కాఫీ దొరుకుతుంది అక్కడ. నేను కూడా తాగాను. సరే మెంబర్షిప్ అడిగితే సారీ క్లోజ్ చేసామన్నారు. మీరు గెస్ట్ మెంబర్ కింద ఉండొచ్చు అని చెప్పారు. చాలా సంతోషం. ఏదేమైనా దాన్ని దాటి మరి దీపావళి సంబరాలు చేయాలని నన్ను పిలిచి అడిగారు. నేను ఈ మధ్యన ఎక్కడికి వెళ్తలేదు బయట ఫంక్షన్స్కి. పార్టీ పని అంటే లేదంటే పర్సనల్ పని మీద తిరుగుతున్నాను. ఒక రెండో మాట మాట్లాడలేదు. రాగానే రావాలంటే ఓకే అన్నాను. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ నాకు. అంతా కూడా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అనుభవం వచ్చాను. మరి ఎలాగో మంచి వాతావరణంలో మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ సభా వేదికగా కాఫీ క్లబ్ వాళ్ళు కోరుకుంటున్నాను. మరి దీపావళి అంటే అందరూ చెప్పేది ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు చెడు మీద మంచి గెలవటం, చీకటి నుంచి వెలుగు తీసుకురావటం, ఇలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. మనకి వీలైనంత వరకు కూడా, అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరో ఒకరి జీవితంలో చిన్న వెలుగు ఈ కాఫీ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం నింపుదాం తెలిసినోడి జీవితంలో అని చిన్న కోరుకుంటాను. అందులో నేను కూడా భాగం అవుతాను తప్పనిసరిగా. ముఖ్యంగా మహాలక్ష్ములు అందరూ ఇక్కడే ఉన్నారు. రేపు పొద్దున్న వాళ్ళందరూ పూజ చేస్తారు. ఈరోజు మీరు అందరూ పూజ చేయాలి. రేపు పొద్దున్న బెటర్ కాఫీ దొరకదు మీకు ఇక్కడ. వాళ్ళు సరిగ్గా చూసుకోబోతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దీపావళి అంటే చాలా ఇష్టమైన పండుగ నాకు చిన్నప్పటి నుంచి కూడా. పూర్వం 5-6 డేస్ కాల్చేవాళ్ళం. తర్వాత 3 డేస్కి వచ్చాం. ఇప్పుడు ఒకరోజు కాల్చిన తర్వాత రోడ్డు మీద వేస్తే తిట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరూ కూడా. అయితే సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి దీపావళిలో. మనం ఇప్పుడు రాబోయేది శీతాకాలం దగ్గర పడుతుంది. పొగ వల్ల
ఇన్సెక్ట్స్ కానీ ఈ కానీ కూడా తగ్గుతాయి. అదేవిధంగా గట్టిగా శబ్దం చేయటం వల్ల పూర్వం ఈ అడవిలోంచి వచ్చే జంతువులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉండేవారు అనేది ఒక సైంటిఫిక్ చెప్పేవారు. స్కూల్లో అన్ని పండుగలు చేసుకునేవాళ్ళం, కానీ దీపావళి ఇప్పుడు నా బెస్ట్ పండుగ. నేను చాలా మందులు కాల్చుతూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా దగ్గరుండి పిల్లలతో రోజు సాయంత్రం కాల్పిస్తాను, చివరి వరకు కాల్పిస్తాను, మాల్చి మానేశాను. ఏదేమైనా నన్ను ఇక్కడికి పిలిచినందుకు ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరొకసారి మీ అందరితో కలిసి కూర్చునే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఏదో చెప్పారు ఫ్యామిలీ గురించి. నాకు చాలా అసోసియేషన్ మీ అందరితోటి ఫస్ట్ నుంచి కూడా కలిసి చదువుకున్నాం, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను మీ ఇంట్లో మనిషిలాగా ఎప్పుడూ చూస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టమైన విషయం మా ఫ్యామిలీ నుంచి కూడా. దానికి కూడా మా కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, మరి మా సోదరుడు శ్రీను, మేమంతా కూడా చాలా కలిసి ప్రయాణిస్తూ ఉంటాం. కానీ మంచి కార్యక్రమాల్లో నేను శ్రీనివాస్ కూడా ఎప్పుడు ఉంటాం. మా గుడి విషయంలో కూడా అంటే సందర్భం కాకపోవచ్చు, కానీ అంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి కాబట్టి సుమారు 1,30,00,000 మా భీమేశ్వర స్వామి గుడికి మేము చందాల రూపంలో పోజేసాం. ఎక్కడా కూడా ఎవరి పేరు వేయకుండా నిజమైన భక్తుల దగ్గర తీసుకుని కార్యక్రమాలు చేసి అక్కడ చాలా కార్యక్రమాలు, స్వామికి బంగారు ఆభరణాలు కానీ, పునఃప్రతిష్టలు కానీ, స్వామివారి కొత్త రథం కానీ, అమ్మవారికి బంగారు కిరీటం కానీ, ఇలా అన్నీ కూడా దాతల సహకారంతో చేసి ఏమన్నా ఉన్నా ముందు అన్నయ్య 4 లక్షలు తగ్గిన ముందు చేయించేస్తాడు, తర్వాత మేము పట్టుకెళ్ళి ఇచ్చే పరిస్థితిలో అలాగా అంత వ్యక్తిత్వం. మరి 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి. అదర్ కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో వెలుగు నింపి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో అందరూ ఉండాలని, మీరు కూడా లక్ష్మీదేవులు బాగా చూసుకుంటే మీకు మంచి కాఫీ వస్తుందని మళ్ళీ చెప్తున్నాను. సుమారు 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న క్లబ్బు మార్నింగ్ కాఫీ క్లబ్. దీంట్లో అందరూ వ్యాపారస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు, రన్నింగ్లో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారండి. దీంట్లోనూ మేము అందరం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్స్ మేము 50 మంది. దాంట్లో మేము వాకింగ్ చేస్తూ తిరుగుతూ బల్ల మీద కూర్చొని మంచినీరు తాగి మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ, తర్వాత మేము అందరం తాడిమల్లిగిరి గారి కాంప్లెక్స్లో ఉన్న అక్కడ కాఫీ తాగుతాం. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నబాబు గారు ఈ మొన్న ఎలక్షన్లో, పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లో నిమిత్తం కూడా క్యాంపెయిన్కి వచ్చారు. అప్పుడు వీరు కూడా అక్కడ ఒక నాయకుడిగా విచ్చేసి మా అందరినీ ఓటుని ఏమని అడుగుతానికి అప్పీల్లోకి వచ్చారు. తర్వాత 4th యానివర్సరీకి గెస్ట్గా వేస్తే కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారని చాలా బాధపడుతూ మనకి ఆ వర్తమానం పంపించారు. ఈ రోజున మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చారు వీరు. ఆ రోజున మీరు చూసే ఉంటారు, మా వేదిక మీద మీరు అందరూ మీరు మీ నాయకులు అందరూ చూశారు. ఆ రోజున మేము చేస్తున్న కార్యక్రమం ఏంటి, ఎలా ఉంటున్నాము మేము అనేది మీకు తెలిసిన విషయం. దీంట్లో ఏంటంటే గొప్పతనం ఏంటంటే, దీంట్లో ధన గురించి కానీ ఆస్తుపాస్తుల గురించి కానీ మేము మాట్లాడుకోమండి. అంతా పబ్లిక్గా నవ్వుకుంటూ సరదాగా సినిమాల గురించి, రాజకీయం గురించి, ఈ 2 పెట్టుబడులు లేని కదండి, ఆ 2 గురించే మాట్లాడుకుంటాం మేము. మీద ఏమీ మాట్లాడాలి, వ్యాపారాల గురించి కూడా సరదాగా నవ్వుతూ 7:30కి అలా ఇంటికి వెళ్ళిపోతాం. అది మేము 50 మందికి చాలా ఆనందకరమైన ఆ రోజు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరైనా వాకింగ్ రాకపోతే కనీసం కాఫీకైనా వస్తామనే వ్యక్తులు కూడా, ఎందుకంటే మా అందరినీ చూడాలి, మనందరూ కలవాలనే ఉద్దేశంతోనే మేము అందరం ఆ రోజున డ్యాష్ మీద వస్తాం. మొన్న లక్ష్మీవారం సరదాగా అనుకున్నాం కాఫీ తాగుతాం. దీపావళి సంబరాలు మనం జరుపుకుని 2-3 ఏళ్ళు అయింది, ఒకసారి మళ్ళీ జరుపుకుంటామని అన్న వెంటనే సరే అని మా కమిటీ మెంబర్స్ 7 ఒక మాట అనుకుని, ఇది ఫ్యామిలీతో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసుకున్న ఈ దీపావళి సంబరాలకి ఏర్పాటు చేసుకున్న విషయం మీకు తెలియపరుస్తున్నాను.
దీంట్లో ఇంకో రకమైన ఆనందం ఏంటంటే మా అడ్వైజరీ బోర్డు మెంబర్ కొత్త శ్రీనివాస్ గారి 60 వసంతాలు నిండిన సందర్భంగా ఆయన ఇందాక మధ్యాహ్నమే 4కి ఇలాగ నేను మన మెంబర్స్ అందరికీ ట్రీట్ చేయాలనుకుంటున్నాను అని వెంటనే నేను నాకు ఆయన మన క్లబ్ మెంబర్స్ కుటుంబ సభ్యులందరికీ దీంట్లో కూడా ఓట్ చేస్తున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ ఆందోళన అందరికీ కూడా మన గోవిందుని పరిచయించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన అందరితో గోవింద్ గారు ఈ రోజున మన కార్యక్రమం రావడం చాలా ఆలోచన. మరి ఆయన గురించి చెప్పాలంటే చెప్పాలి. గోవిందరావు గారు ఆయన ఎంతో నన్నదేవి సేవ చేసి వివాహానికి మంచి విశేష కృషి చేసి మనకి ఎంతో పేరు పెట్టడానికి తీసుకొచ్చిన అవార్డు. అలాగే వారు మున్సిపాలిటీ చైర్మన్ గా కూడా చేశారు. మరి అలాగే నాటక థియేటర్ కూడా స్థాపించారు. వారు అప్పటి రాజకీయాల్లో చాలా ఉన్నతంగా మరి చాలా ఎంతో ఇదిగా ఉండేవారు. మరి వారి తాత వారసత్వం మరి ఈ మనవడు గోవింద్ గారు తీసుకుని వారు మున్సిపాలిటీ చైర్మన్ అవ్వడం చాలా అదృష్టం. మన తాతగారి పేరు నిలబెట్టారు. అలాగే మనందరికీ కూడా చాలా ఆనందమైన విషయం అది. మరి చేసిన సేవలకి మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. ఈయనంటే మన గోవింద్ అంటే చాలా ఇష్టం. మన గోవింద్ గారి ఉంది మరి అలాగే అనుభవంతో జరిగింది. పేరు జిల్లా పరిషత్ అయినా మరి రాష్ట్రంలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలకి మరి వెళ్ళడం మరి ఇంచుమించుగా రాష్ట్ర నాయకుడిగానే నేను చెప్తున్నాను. జిల్లా పరిషత్ అయినా కూడా అంత ఉన్నతంగా మరి జనసేన పార్టీలో ఉంటూ మరి ఈ రోజున అన్ని బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ రోజున మన అందరితో పాల్గొంచుకుంటాం. మరి ఈ కార్యక్రమానికి రావడం మరి మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీపావళి సంబరాలు మీరు అందరూ కూడా పాల్పంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి చెడు మీద మంచి సాధించిన విజయానికి నిమిత్తం ఈ పండుగ జరుపుకుంటాం. కాబట్టి అందరూ కూడా మరి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటాం. మీరు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను.